భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆరోపించారు. నోట్ల కట్టలు పంచుతూ అబద్ధాలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతు బంధువులు 10,000 మేము ఇస్తా ఉంటే 17,000 ఇస్తామని చెప్పి 12,000కే పరిమితమై 3 ట్రిప్పులు 3 దఫాలుగా ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము దళితులకు 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇచ్చినాం. అనేక ఈ జిల్లాలోనే బట్టి విక్రమార్క నియోజకవర్గంలో చింతకాని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి పూర్తి మండలాన్ని గురించినాం. అన్ని వర్గాలను, మహిళలను కానీ, గర్భిణులను కానీ, వివాహం చేసుకుంటే కానీ, ముస్లిం వర్గాలకు షాదీ ముబారక్ కానీ, ఈ విధంగా అన్ని వర్గాలకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అండదండలు అందించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీని దయచేసి అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఓటరు కూడా కేసీఆర్ గారు ఏం చేసిందో ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రం సాధించి ఎక్కడో హైదరాబాద్కి సుమారు 350 కిలోమీటర్ల పైచీలకు, ఆంధ్రాకి ఆనుకొని 3 కిలోమీటర్ల దూరంలో మనం ఉండటం అయినప్పటికీ కూడా ఆ దూరం ఈ దూరం అనేది కాకుండా పక్షపాతం లేకుండా ఆనాడు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గానికి కానీ, ఉభయ జిల్లాలకు కానీ పక్షపాతం లేకుండా ఈ జిల్లాని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను శాసనసభ్యుడిగా ఈ అశ్వారావుపేటకు ప్రాతినిధ్యం వహించింది మీ అందరికీ, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా మార్కాపురం జిల్లా తిప్పాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 37 మంది ప్రయాణికుల్లో వారిలో 10 మందికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సర్వేజన ఆసుపత్రికి అయితే తరలించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వాహనాన్ని సహాయక చర్యలతో చేపట్టడం జరిగింది. నకిలీ ఖాతాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 930 కోట్ల విలువైన మోసాలకు ఈ ముఠా పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరావల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్కు దాదాపు దేశవ్యాప్తంగా 1534 సైబర్ క్రైమ్ కేసుల్లో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి 5 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనిపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేసినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.
ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. దీంతో భారత ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎగుమతులు పెరగడంతో మహిళలు, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. దుస్తులు, తోలు, పాదరక్షకులు, ప్లాస్టిక్, రబ్బరు, సేంద్రియ రసాయనాలు, చేతి వృత్తులు, ఎంపిక చేసిన యంత్రాల రంగాలకు లాభదాయకమని తెలిపారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా వెల్లడించింది. తమ దేశం నుంచి ఇంధనం, గ్యాస్ ను భారీగా దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకు అంగీకరించినట్లు భారత్ తెలిపింది. ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆయా యాప్ల ఆధారంగా పనిచేస్తున్న డ్రైవర్లు కనీసం 6 గంటల పాటు తమ సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఈ దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కనీస ఛార్జీలు, మెరుగైన పని పరిస్థితులు, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరోధించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆయా యాప్ల ఆధారంగా పనిచేస్తున్న డ్రైవర్లు కనీసం 6 గంటల పాటు తమ సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఈ దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కనీస ఛార్జీలు, మెరుగైన పని పరిస్థితులు, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడటాన్ని నిరోధించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. T20 ప్రపంచ కప్ కు సర్వం సిద్ధమైంది. 10వ సీజన్లో ఈసారి ఏకంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు 55 మ్యాచ్లతో టోర్నమెంట్ జరగనుంది. గ్రూప్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్స్ 8 నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి రోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి సమరం ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ కోల్కతాలో వెస్టిండీస్, స్కాట్లాండ్, మూడో మ్యాచ్ భారత్, అమెరికా జట్ల మధ్య ముంబైలో జరగనుంది. T20 ప్రపంచ కప్ కు సర్వం సిద్ధమైంది. 10వ సీజన్లో ఈసారి ఏకంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు 55 మ్యాచ్లతో టోర్నమెంట్ జరగనుంది. గ్రూప్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి రోజు 3 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి సమరం ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ కోల్కతాలో వెస్టిండీస్, స్కాట్లాండ్, మూడో మ్యాచ్ భారత్, అమెరికా జట్ల మధ్య ముంబైలో జరగనుంది. అండర్ 19 ప్రపంచ కప్ లో భారత యువ జట్టు చారిత్రక విజయం సాధించింది.
హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా రికార్డు స్థాయిలో 6సారి అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ కూడా ధీటుగానే పోరాడింది. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఆర్ఎస్ అంబరీష్ 3 వికెట్లు పడగొట్టగా దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లతో రాణించడంతో ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ గెలుపుపై సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఈ విజయం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.